నమస్తే ఫ్రెండ్స్. మీకందరికీ తెలుసు పాకిస్తాన్ క్రికెట్ ఆట విషయంలో భారతదేశాన్ని ఇరుకుని పెట్టాలి, తను గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆటలో రకరకాల విన్యాసాలు చేస్తూ చివరికి భంగపడుతుంది, అవమానపడుతుంది కూడా. దీనికి పూర్వపరాలు ఏంటో ఆలోచిద్దాం. మీకు తెలుసు, బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో యూనుస్ గారి ఆధ్వర్యంలో, అప్పటి నుంచి హిందువులపైన దాడులు బాగా జరుగుతున్నాయి. ఈ విషయంలో భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతింది. అలాగే వాళ్ళకి బాధ అయింది, ఎందుకంటే తోటి హిందువులు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి. ఈ విషయంలో ఇది జరుగుతున్నప్పుడే మనకు IPL 2025 వచ్చింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారంటే క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, KKR షారుఖ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో KKR బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్ని ఆయన్ని వాళ్ళ టీంలోకి తీసుకుంది. ఆయన పేరు ముస్తఫిజుర్ రెహమాన్, ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఆయన తీసుకుంది. దాంతో ప్రజలందరూ గగ్గోలు పెట్టారు. దాంతో మెల్లగా ఏం చేసిందంటే BCCI KKR టీంకి ఒక సలహా ఇచ్చింది. ఏమని? ఒకవేళ క్రికెట్ గ్రౌండ్లో ఆయన ఆడుతూ ఉన్నప్పుడు గీసాలు లేదా ఏది వాటర్ బాటిల్స్ పడేస్తే ఆయన అవమానంగా ఫీల్ అవుతాడు, కాబట్టి అలా కాకుండా ఉండడానికి ఆయన్ని మీ టీంలోంచి రిలీవ్ చేయమనండి అని అన్నారు. BCCI మాటలకి ఆయన మన్నించి ఆ ప్లేయర్ని తీసేశాడు. ఇలా తీసేయడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అవమానంగా భావించింది. అలాగే BCB బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా భావించింది. దాంతో ఆ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు యొక్క చైర్మన్ అమీనుల్ ఇస్లాం ఎవరైతే ఉన్నారో, ఆయన సెక్యూరిటీ ఇష్యూలోనే మేము భారతదేశంతో క్రికెట్ ఆడము అని చెప్పాడు. ఇక్కడ T20 వరల్డ్ కప్, మీకు తెలిసి ఈ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరుగుతోంది, ఆడము అని చెప్పారు. ఆడము అని చెప్తే, సరే మాతో ఆడకపోయినా పర్వాలేదు, కనీసం శ్రీలంకలో ఉన్న ఆడండి అని అంటే దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. మొత్తం మీద టోర్నమెంట్ నుంచి వాళ్ళు వెనుదిరిగారు, అంటే బాయ్కాట్ చేశారు. దీంతో పాకిస్తాన్కి కోపం వచ్చింది. నా సహచర ఇస్లామిక్ కంట్రీ క్రికెట్ బోర్డుకు వీళ్ళు ఇంత అవమానం చేస్తారా అని చెప్పి సంఘీభావాన్ని, అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు జరిగింది అన్యాయం అని చెప్తూ, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ నేను కూడా ఆడను క్రికెట్ను ఇండియాతో T20 మ్యాచ్ అని అన్నాడు, డిక్లేర్ చేశారు. దాంతో ICCకి కోపం వచ్చింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కోపం వచ్చి ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు క్రికెట్ ఆడకపోతే, ICC ఆడకపోతే ICC నుంచి వచ్చే రెవెన్యూలో మీకు షేరు ఉండదు. అలాగే మీ ప్లేయర్లు, మీ దేశ ప్లేయర్, మీ బోర్డు ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వేరే దేశాల్లో క్రికెట్ లేదా వేరే బోర్డులో క్రికెట్ ఆడడానికి మేము NOC ఇవ్వము అని చెప్పారు. అలాగే 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తాము మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అనగానే కంగుతిన్నారు. కంగుతిని మొదట ఏమందంటే, లే మేము భారతదేశంలో అయితే ఆడం, భారతదేశం కాకుండా ఇంకెక్కడైనా ఆ క్రికెట్ గ్రౌండ్ని మాకు ఏర్పాటు చేయడం మేము చేస్తామని అన్నారు. సరేలే, వాళ్ళ కోరికను మన్నించి శ్రీలంకలోని పాకిస్తాన్కి సంబంధించిన అన్ని మ్యాచ్లు పెట్టారు. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి వస్తే ఆ ఫైనల్ కూడా ఇండియాలో కాకుండా శ్రీలంకలోనే పెట్టేటట్టు ఏర్పాట్లన్నీ చేసుకున్నది ICC. దాంతో పాకిస్తాన్ కాస్త ధైర్యం వచ్చింది, అంటే నేను ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది కాబట్టి ఇంకా అడిగి చూద్దామని చెప్పి ఏమందంటే, అట్లా కాదు, అసలు మేము ఇండియాతో క్రికెటే ఆడం, T20 అసలు ఆడం అని అన్నారు. దాంతో ICCకి చిర్రెత్తుకొచ్చి ఏమని చెప్పిందంటే, ఒకవేళ మీరు ఈ టోర్నమెంటు శ్రీలంకలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ ఆడకపోయినా బంగ్లాదేశ్కు వర్తించిన షరతులే మీకు కూడా వర్తిస్తాయి. ఏంటి అది? 6 సంవత్సరాల పాటు మీ బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల నుండి బహిష్కరిస్తాం, మొదటిది. రెండవది, ICCకి వచ్చే రెవెన్యూలో మీకు షేర్ ఉండదు.
అంటే దాదాపు వాళ్ళకి ప్రతి సంవత్సరం 35 మిలియన్లు, అంటే $3.25 వాళ్ళకి షేర్ పోతుంది రెవెన్యూలో. ఇది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఎవరిని ఆడనివ్వరు. వీళ్ళ ప్లేయర్ని ఎక్కడైనా ఆడడానికి ఐసీసీ ఎన్ఓసి ఇవ్వదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వదు. ఇవన్నీ వర్తిస్తాయి. అంతేకాకుండా మీరు అడిగినవన్నీ మేము కల్పించినప్పటికీ మీరు కాదంటున్నారు కాబట్టి మీ మీద ఫైన్ కూడా వేస్తాం. అంటే బెనిఫిట్స్ రావు, ప్లేయర్స్ ఇక్కడ ఆడడానికి వీలుండదు, బ్యాన్ అవుతుంది, మళ్ళీ మీకెళ్ళి ఫైన్ పడుతుంది. ఇది అనగానే అప్పుడు పాకిస్తాన్ ఇంకొక ట్రిక్ ప్లే చేసింది. ఏమని, ఓకే మేము శ్రీలంకలో ఇండియాతో క్రికెట్ ఆడతాం, కాకపోతే 3 షరతులు మాయి. అంటే అప్పుడు ఐసీసీ పాకిస్తాన్కి వచ్చి పీసీబీతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో పాకిస్తాన్ పెట్టిన 3 కండిషన్లు ఏంటంటే, ఒకటి, ఇప్పుడు వాళ్ళకి ప్రతి సంవత్సరం 35 మిలియన్ల షేర్ వస్తుంది, దాన్ని 135 మిలియన్ చేయమని చెప్పి మొదటి డిమాండ్. అంటే $100 మిలియన్ ఎక్కువ ఇవ్వాలి, అంటే 10 కోట్లకి ఇవ్వాలి. ఇంతకుముందు 3.5 కోట్లు ఇస్తే ఇప్పుడు 13.5 కోట్లు ఇవ్వాలి. ఇది దీనికి ఐసీసీ చెప్పిన సమాధానం ఏంటంటే, ఏ దేశానికైతే మేము ఎంత షేర్ ఇవ్వాలనే దానికి ఎటువంటి అటు ఇవ్వం, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మొత్తం చెప్పేసింది. ఏంది, మొత్తం ఉన్న 12 ఫుల్ మెంబర్స్లో 3 బిగ్ 3 అంటారు, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఈ 3 వీటికి షేర్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాటికి షేర్ తక్కువ ఉంటుంది. పాకిస్తాన్ది 5 పాయింట్ చేంజ్ ఉంటుంది అంతే, ఇండియాది 38 పాయింట్ ఉంటుంది. అంటే మనకు $230 మిలియన్ షేర్ వస్తుంది మనకి. ఇది చెప్పి ఏ మాత్రం పెంచడం కుదరదు అని చెప్పింది. ఇక రెండవది ఏంది, మాకు ఇండియాకు బైలాటరల్ సిరీస్ మీరు ఏర్పాటు చేయండి అన్నాడు. ఇప్పుడు ఐసీసీ ఏం చెప్పిందంటే, ఇది మీ 2 దేశాల మధ్య విషయం, కానీ ఐసీసీకి దీంతో సంబంధం లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అని చెప్పేసింది. ఇక మూడవ దానికి వచ్చింది, ఏంటి, మేము ఆడుతున్నప్పుడు ఇండియన్ ప్లేయర్స్ మాకు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు, కాబట్టి వాళ్ళు కూడా మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని గౌరవించేటట్టు మీరు చేయండి అని అన్నారు. చేయండి, మీ 2 మ్యాచ్ల మధ్య ఉన్న గొడవలు ఏంటో మాకు తెలియదు కదా, మేము షేక్ హ్యాండ్ ఇవ్వండి అని మేమే చెప్పగలం, మేము చెప్పలేము, ఇది కూడా మీ 2 దేశాల మధ్య వ్యవహారమే అనేసరికి పాకిస్తాన్కి చుక్కలు కనబడ్డాయి. ఇక చివరికి ఏం చెప్పిందంటే, ఈ 3 డిమాండ్లు కూడా వీఆర్ బ్లంట్లీ టర్నింగ్ డౌన్, నిర్బంధంగా తోసిపుస్తున్నాం, ఆడితే ఆడు లేదా బహిష్కరణని ఎదుర్కో అని తిరిగి చెప్పేసింది. చెప్పేగానే అప్పటి వరకు ప్రధానమంత్రి కూడా అన్నాడు మేము ఇండియాతో ఆడం అని చెప్పి. అలాంటిది ఆ ప్రధానమంత్రికి ఇది లేకుండానే ఆ క్రికెట్ బోర్డ్ చైర్మన్ షహరియార్ ఖాన్ ఆయన ఏం చేశాడంటే, ఓకే ఇక అలా అన్నప్పుడు ఏం చేస్తాం, తప్పనిసరిగా ఆడతాం 15th నాడు అని అన్నాడు. అంటే ఎక్కడో ఏమో చేద్దామని పోయింది, చివరికి వచ్చి తనే భంగపడిపోయింది. భారతదేశానికి భంగపరచాలి, అవమానపరచాలి, అంటే ఐసీసీలో విలువ లేకుండా చేయాలనుకోండి, కానీ చివరికి వస్తే తనకే విలువ లేకుండా పోయింది. ఇలాంటి విషయాలు అంటే ఏదో చేద్దామని పోవడం, తట్టుదలకి బొక్క బోర్లో పడడం, పళ్ళు రాలగొట్టుకోవడం, ఇది పాకిస్తాన్కి సహజ లక్షణం. వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఏది చేసినా వాళ్ళకు అర్థం కాని వ్యవహారం. కాబట్టి ఆ పాకిస్తాన్ మారుతుందని మేమైతే అనుకోలేదు. మీ అభిప్రాయం ఏంటని చెప్పండి. థ్యాంక్ యూ. జై భారత్.